అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 26వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. అదేవిధంగా అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది. కీలక పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన శారీరక శ్రమ తగ్గుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారం ఆనందంగా సాగును. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారం మరింత అనుకూలంగా సాగును. మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగును. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగును. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగును. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన లాభపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. భూగృహ యోగాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నది దక్కుతుంది. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. గృహవాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు. నూతన లాభాలను అందుకుంటారు. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరిగిన దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును. ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.
శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆశించిన ఫలితానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. కుటుంబ సౌఖ్యం కలదు. మీదైనటువంటి రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదించే ఆస్కారం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు. ధైర్యంగా నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.